ఈ రాయి చెదిరిపోయేది కాదు, ఈ రాయి బలహీనమైంది కాదు, ఈ రాయి పారిపోయేది కాదు, ఈ రాయి ముక్కలయ్యేది కాదు. ఇది స్థిరమైన బలమైన శక్తి కలిగినటువంటి అమూల్యమైన రాయి. ఇది పరిశోధింపబడిన రాయి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ఏదైనా కష్టం వస్తుంది, బాధ వస్తే, ఇబ్బంది వస్తే, లోటు వస్తే, అనారోగ్యం వస్తే, ఏది పరిస్థితి వచ్చినా నీకు ముందుగా నీ ప్రభువు వీటిని అనుభవించాడు. ఆయన పరిశోధింపబడి నెగ్గాడనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆ పరిశోధింపబడిన రాయి మీద నువ్వు జీవితాన్ని కట్టుకుని ఆయనకు నువ్వు మొరపట్టగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా నిన్ను ఆదరించి సంరక్షించి నిన్ను భద్రపరిచి కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుడు. అయితే